హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇవాటి వీడియోలో దేవుడికి వెలిగించే కర్పూరం బిళ్ళలతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో వాటిల్లో కొన్నిటిని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దీని ద్వారా ఏంటంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే ఈ కర్పూరం బిళ్ళలు బాక్స్లో వేసి స్టోర్ చేసినా కూడా కరిగిపోతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కర్పూరం బిళ్ళల్ని మీరు ఏ బాక్స్లో అయితే వేసుకుంటున్నారో దాంట్లో కొంచెం బియ్యాన్ని యాడ్ చేసుకొని మూత అనేది కొంచెం టైట్గా పెట్టుకోవాలి. సో అప్పుడు కర్పూరం అనేది ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. సో ఫస్ట్ టిప్ వచ్చేసి మన వార్డ్రోబ్ అంతా ఫ్రెష్గా మంచి స్మెల్తో ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక అగరబత్తిని తీసుకొని ఆ అగరబత్తి పైన ఉన్నటువంటి లేయర్ని మొత్తం తీసేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత 2 లేదా 3 దాకా కర్పూరం బిళ్ళలను కూడా ఇలా పౌడర్ లాగా చేసేసుకోవాలి. తర్వాత నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పౌడర్ లాగా చేసి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలానైనా పెట్టేసేయచ్చు. తర్వాత ఈ టిష్యూ పేపర్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వార్డ్రోబ్లో పెట్టేసుకుంటే వార్డ్రోబ్ అంతా ఫ్రెష్గా మంచి స్మెల్గా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టిప్ నెంబర్ 2, వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా బట్టలు సరిగా ఆరిపోకపోతే ఒకలాగా బ్యాడ్ స్మెల్ వస్తుంటాయి కదా. ఇక వాటిని కబోర్డ్లో పెట్టేస్తే వాటి వల్ల మిగిలినవన్నీ కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ స్మెల్కి కాక్రోచెస్ కూడా వస్తుంటాయి. సో అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి. ఒక టిష్యూ పేపర్లో 2 లేదా 3 దాకా కర్పూరం బిళ్ళల్ని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కబోర్డ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది, కర్పూరం వాసనకి కాక్రోచెస్ కూడా రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 3, వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా దోమలు ఎక్కువగా వస్తుంటాయి కదా. మస్కిటో రిపెలెంట్స్ కానీ ఆల్అవుట్స్ కానీ ఏవైనా వాడవచ్చు, బట్ చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో అవి యూజ్ చేయకపోవడమే మంచిది, ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ అవి యూజ్ చేస్తుంటారు కాబట్టి. సో చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఇలా ట్రై చేయండి. నైట్ పడుకునే ముందు ఒక ప్రమిదలో నువ్వుల నూనె వేప నూనె తీసుకొని అందులో 2 లేదా 3 దాకా కర్పూరం బిళ్ళల్ని పౌడర్ లాగా చేసి వేసుకోవాలి. తర్వాత ఒత్తి వేసుకొని వెలిగించుకున్నట్లయితే దోమలు రావు అండ్ అలాగే ఇల్లంతా ప్రశాంతంగా ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది, మంచి స్మెల్తో కూడా ఉంటుంది. టిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 4, మన బాడీలో ఎక్కడైనా స్వెల్లింగ్ లైక్ కాళ్ళు వాపులు కానివ్వండి, లేకపోతే కాళ్ళ మడమల దగ్గర పెయిన్గా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి. ఫస్ట్ ఒక చిన్న గిన్నెని కానీ లేకపోతే ఇలాంటి గరిటెని కానీ తీసుకొని ఇందులో కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 లేదా 2 దాకా కర్పూరం బిళ్ళల్ని నలిపి వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎక్కడైతే పెయిన్ ఉంటుందో సో అక్కడ కాటన్తో అయినా లేకపోతే కాటన్ క్లాత్తో అయినా పెయిన్ ఉన్న దగ్గర కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. వెంటనే నొప్పి అయితే తగ్గదనమాట, భరించలేని నొప్పి నుంచి అయితే రిలీఫ్ అయితే వస్తుందన్నమాట. ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 5, వర్షాకాలంలో ఫ్రూట్ ఫ్లైస్ కూడా ఎక్కువగా వస్తుంటాయి కదా. ఫ్రూట్స్ ఎక్కడ పెట్టినా సరే ఫ్రూట్ ఫ్లైస్ అనేది వాటి మీద వాలి చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి, దరిదాపుల్లో కూడా రావు. ఫస్ట్ అయితే ఒక ప్రమిదని తీసుకొని అందులో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏదైనా మీరు ఏది యూజ్ చేస్తే ఆ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 లేదా 2 కర్పూరం బిళ్ళలను కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీపం ఆయిల్ ఏదైనా పర్వాలేదు, నువ్వుల నూనె అయినా వేప నూనె అయినా పర్వాలేదు, అది వేసుకొని ఒత్తి వేసుకొని వెలిగించుకున్నట్లయితే ఫ్రూట్ ఫ్లైస్ అనేది దరిదాపుల్లో కూడా రావు. మీకు కనుక ఈ టిప్ యూజ్ అనిపిస్తే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో అనమాట. దేవుడికి వెలిగించే కర్పూరం బిళ్ళల్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూసారు కదా. సో నాకు తెలిసిన అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను అండ్ అలాగే ఇంకొంతమందికి షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.